10 సంవత్సరాలలో తెలంగాణని దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ గారికే చెందుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్లతో కలిసి మొక్కలు నాటి కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. మరి ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా 10 సంవత్సరాలు హయాంలో ఒక రామరాజ్యంలాగా సాగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దేశంలోనే రైతు బీమా, రైతు భరోసా, అదేవిధంగా మిషన్ దగ్గర నీళ్లు, అదేవిధంగా మన కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యూరేషన్ ఫిక్స్, మన ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం, ఈ విధంగా మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేటువంటి ఘనత కేవలం 10 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 10 సంవత్సరాలు వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయ్యే విధంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా వెనకబడే విధంగా, రాష్ట్రం అంటేనే ఎవరు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసుకునే యాక్టివిటీస్ ఆ విధంగానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కుంగలో తొక్కడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, సారే కావాలి, మన తెలంగాణ ప్రభుత్వమై రావాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నటువంటి సందర్భంలో మరి తప్పకుండా నమ్మకం, విశ్వాసం మరి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిపోతుంది. దానికోసం ఈరోజు మన వారి జననాన్ని పురస్కరించుకొని మన కార్యకర్తల నాయకులంతా కూడా మళ్ళీ పునరంకితం ఆ విధంగా ఆ రోజు ఉద్యమమైన విధంగా చెప్పడం జరిగిందో, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోసం కూడా ఉద్యమిస్తామని చెప్పి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం ముందు నిలబడమని చెప్పేసి కూడా తెలియదు. మరొకసారి నిండు నూరేళ్ళు వారి పాలన మళ్ళీ అమ్మవారి ఆశ కోసం కూడా ఈరోజు కార్యక్రమాలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మాకు చేతుల్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ గారి వాళ్ళ 71వ సంవత్సరం సందర్భం బగలాముఖి వారి పేరు మీద మంచి ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ అలాగే భారతదేశంలో కూడా ప్రజలందరికీ కూడా సేవ చేసే భాగ్యం మళ్ళీ కలగాలని చెప్పి ఈ ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది. మా సునీతక్క ఆధ్వర్యంలో, మా పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ కేక్ కటింగ్ కావచ్చు, చెట్లు నాటే కార్యక్రమం కూడా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారు లాంటి వ్యక్తి భారతదేశంలో ఇప్పటి వరకు గతంలో మహాత్మా గాంధీ లాంటి పుట్టిన తర్వాత ఈ శతాబ్దంలో ఇట్లాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు, ఉండరని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక 60 ఏళ్ళ నుంచి పూర్తిగా వెనుకబడేటువంటి తెలంగాణను ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి తెలంగాణ పురోగతిని భారతదేశంలో మొదటి 2 స్థానాలకు తీసుకొచ్చి కేవలం 10 సంవత్సరాలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిని. అలాగే ఏదైతే ఇప్పుడు సరే ప్రజలు ఓట్లు వేసేటప్పుడు రకరకాల కారణాలతో ఓట్లు వేస్తారు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో అనేక రకమైన శుష్క వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చి అధికారంకి వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇంత కేవలం 13-12 నెలల్లోనే ఇంత అధోగతికి జారినటువంటి ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదని కూడా నేను భావిస్తున్నాను. ప్రజలందరికీ అర్థమైపోయింది, ఏదైతే కుట్రతోటి అధికారంకి వచ్చారో అది మేము పొరపాటు చేశామని అందరూ కూడా భావిస్తున్న సందర్భం ఇది. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని మీరందరూ కూడా సోషల్ మీడియాలో వార్తల్లో చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉండేటందుకు కేసీఆర్ గారు రావాలని మా అందరం కూడా కోరుతున్నాం, అలాగే ప్రజలు కోరుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు శివంపేట ప్రజల తరఫు నుంచి, నర్సాపూర్ నియోజకవర్గం తరఫు నుంచి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నారు.
జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకునేది, కాకపోతే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నది కనుక దానికి అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమం మనము తక్కువగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రజలలో ఈ వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈరోజు ప్రజలలో బాగా వ్యతిరేకత వస్తూ ఉంది. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజాద్రోహి ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రికి మరి అదేవిధంగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అతి త్వరలో పట్నే ఏదైనా లోకల్ బాడీస్ కానీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఆయనకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి కార్యకర్తలందరూ కూడా కార్యోముఖులై ఏదైతే మన కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా మూకుమ్మడిగా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వారు కేసీఆర్ గారు నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతోని ఉండి మరి తెలంగాణకు మళ్ళా ముఖ్యమంత్రిగా మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి అదేవిధంగా మరి ఆయనకు నిండుగా కూడా ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ భగవంతుడిని కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన బగలాముఖి అమ్మవారు కానీ ఇక్కడ మన హనుమన్లుగా ఏదైతే సాగర్మెట్ల హనుమన్లు అదేవిధంగా ఇక మన ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ సంబంధించినటువంటి దేవతలు ఆ ఏడుపాయల దుర్గమ్మ గాని అందరి బ్లెస్సెస్ కూడా ఆయనకు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మన ప్రదాత మన ఉద్యమకారుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా శివంపేట మండలంలో మరి ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసనమండలి సభ్యుడు కె సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రగౌడ్ గారికి, మరి రమణగౌడ్ గారికి, మహేష్ గారికి, రమాకాంత్ గారికి, మన్సూర్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి తెలంగాణ మరి దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయే క్రమంలో 10 సంవత్సరాలు కష్టించి అహర్నిశలు కష్టించి నిర్మాణం చేసుకున్నటువంటి తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారితే ఈరోజు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దిశగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి, అభివృద్ధిలో వెనుకబాటుతనాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం కంకణబద్ధులమై కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతినభూని మరి విచ్ఛిన్నకారులను జన్మదినం సందర్భంగా ఈరోజు మరి చెట్లు నాటడం అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి వారు తెలంగాణ జాతిపిత. ఈ కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు, చంద్రగౌడ్ గారు, హరికృష్ణ గారు, మరి తెలంగాణని ఇవాళ చివరి స్థానంలో నిన్న కూడా చూసిన 3 ఆఫ్ ద నేషన్లో ముఖ్యమంత్రి గారు ర్యాంకులలో కూడా వారిని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు సర్వే వాళ్ళు. దాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వమే రాబోతుంది. మళ్ళీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటారు. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేసీఆర్.